హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. ముందుగా మా వీడియోలను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేఖా కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ రొయ్యల గోంగూర తయారీ విధానాన్ని నేర్చుకుందాం. ముందుగా 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాం. దాంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలని వేసుకుందాం. వీటిని కాసేపు వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం వల్ల వీటికి ఉన్న స్మెల్ పోతుంది. వీటిని ఈ విధంగా పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీళ్ళలో 2 సార్లు కడుక్కోవాలి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఉడికించుకున్న రొయ్యలని వేసుకుందాం. వేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. వీటిని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇందులో 2 కట్టల గోంగూర వేసుకుందాం. ఎర్ర గోంగూర ఉండాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కాసేపు రొయ్యలతో మగ్గనిద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 15 నిమిషాలు స్లిమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.